నేను మీ మాధురి. శారదా గారు, ఇప్పుడు ఏ టెక్నిక్ గురించి చెప్పబోతున్నారు? మాధురి గారు, మీరు పొద్దున మార్నింగ్ వచ్చారు కదా, ఎలా వచ్చారండి? బైక్లో. సిగ్నల్ పడిందా మీకు ఎక్కడైనా? ఆ సిగ్నల్ లైట్ గ్రీన్ చూపిస్తే వెళ్ళమని, రెడ్ చూపిస్తే స్టాప్ అని. ఆ రెడ్ అంటే ఎందుకు అందరూ చాలామంది అదేదో డేంజర్ డేంజర్ అన్నట్టు భయపడుతుంటారు. అంటే రెడ్ సింబల్ డేంజర్ అనా? డేంజర్ అని కాదు, ఆగు, కాసేపు ఆగమని అర్థం. కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళు నీ దారికి అని చెప్పి. ఇప్పుడు డేంజర్ అంటేనే, రెడ్ అంటేనే డేంజర్ అన్నట్టు భయపడిపోతారు. డేంజర్ కాబట్టే రెడ్ అని అంటుంటారు. ఎందుకు? ప్రేమకు కూడా చిహ్నం రెడ్డే కదా. మనము రెడ్ వేసినప్పుడు కాసేపు ఆగి ఆలోచన చేసి మీరు ముందుకెళ్ళండి అని చెప్తుంది. మనలో కూడా ఆలోచన విధానము ఏదైనా స్ట్రక్ అయిపోయింది అనుకోండి, కాసేపు ఆగాలి, ఆలోచన చేసుకోవాలి, వెళ్తూ ఉండాలి. గ్రీన్ సిగ్నల్ ఏదో ఒక రోజు పడుతుంది. మన లైఫ్లో కూడా గ్రీన్ సిగ్నల్ పడుతుంది. మనము రెడ్ సిగ్నల్ పడింది కదా అని అక్కడే ఆగిపోము కదా, మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అయితే కంపల్సరీ పడుతుంది కదా, మళ్ళీ మన వే సాగుతుంది కదా. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచన చేయకూడదు, భయం ఉండకూడదు. ఏ అబెండెన్స్ చేయాలన్నా, మనీ మేనిఫెస్టేషన్ చేయాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక సంస్థను స్థాపించాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా భయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో అవి మనకు జరగవు. ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా దేనికి భయపడకూడదు. భయపడ్డాము అనుకోండి, డబ్బు మీ దగ్గరికి రాదు. ఇప్పుడు ఒక ₹1,00,00,000 మీ దగ్గరకు వచ్చినా కూడా, వచ్చినందుకు కూడా భయపడతారు కొంతమంది. అమ్మో, ఈ ₹1,00,00,000 వచ్చింది, ఎలా వచ్చింది, దీన్ని ఎలా ఏం చేయాలి అని దాన్ని ఖర్చు పెట్టడానికి కూడా భయపడుతుంటారు. ఒకవేళ ₹1,00,00,000 లేదనుకోండి, ₹1,00,00,000 లేదని కూడా భయపడుతుంటారు. మన భయమే మనల్ని చంపేస్తుంది. ఏ పని చేయాలన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తేనే కదా మనకు దాని ద్వారా డబ్బు వస్తుంది. ఊరికే డబ్బు రాదు కదా. కూర్చొని ఇక్కడ అన్ని అఫర్మేషన్లు రాసుకుంటూ ఈడే కూర్చుంటే, ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చొని రాసుకుంటూ కూర్చుంటాం. అలా కాకుండా మనం ఈ అఫర్మేషన్ రాసాం, దీనికి వర్కౌట్ ఏం చేయాలి, మనం ఎలా వెళ్తే మనకి డబ్బు మేనిఫెస్టేషన్ అవుతుంది, మనకు వాక్ సంపద ఉంది. ఇప్పుడు 4 మాటలు మాట్లాడి కూడా ఒక టీచర్గా బతకచ్చు. ఒక టీచింగ్ చేసుకుంటూ కూడా మనము మనీ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఒక టీచర్గా శాలరీ వచ్చిన దాంట్లో నుంచి కొంచెం కొంచెం దాచుకొని ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మనకి డబ్బు డెవలప్ అవుతుంది. ఒక బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు 10,000 బిజినెస్ చేస్తున్నాం. ఆ 10,000 బిజినెస్ నుంచి మనం 20,000 ఎలా చేయాలి? ఈ 10,000 వచ్చింది, ఈ బిజినెస్లో నుంచి 5,000 మన పెట్టుబడి కోసము, 5,000 సేవింగ్ కోసం పెట్టుకొని అలా ఒక సంవత్సరం చేసామనుకోండి, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మనకి డబ్బు వస్తుంది. అలా మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటూ డబ్బును డెవలప్ చేసుకుంటూ వెళ్తే డబ్బు రాదు అనే భయం ఉండదు. డబ్బునే మేనిఫెస్టేషన్ చేసుకోకుండా, డబ్బును ఎలా సంపాదించాలో ఆలోచన చేయకోకుండా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, ఒక అప్పు చేయాలి. ఒక అప్పు చేసైనా కానీ ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి. పెట్టిన రోజే నాకు లాభం వచ్చేయదు. ఒక 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం పట్టచ్చు. ఆ వచ్చిన పెట్టుబడిని నేను ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసుకొని దాని నుంచి వచ్చేది, దీని నుంచి వచ్చేది లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక 3వ బ్రాంచ్ ఎలా ఓపెన్ చేయాలని థింక్ చేయాలి. ఆలోచన విధానం మార్చుకుంటూ మనం వెళ్ళామనుకోండి, మనీ మేనిఫెస్టేషన్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. భయపడ్డారు అనుకో, ఒక్క బ్రాంచ్ ఓపెన్ చేయడానికే భయపడ్డాము అనుకోండి, మనం అసలు ఏ రోజుకి ముందుకు వెళ్ళాలి. లైఫ్లో చదువుకునేటప్పుడు కూడా నాకు IAS వస్తుందా రాదా అని భయపడకూడదు. ఒక బిజినెస్ చేసేటప్పుడు కూడా నాకు బిజినెస్ డెవలప్ అవుతుందా కాదా అని భయపడకూడదు. ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి, స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవాలి. మీకు మీరు బిలీవ్ చేసుకోవాలి, నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం, ఈ ప్రొఫెషన్లో నేను రన్ అవుతాను అని నాకు తెలుసు. ఇంకొకరికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుని వాళ్ళు బిలీవ్ చేస్తారు, చదవటానికి ప్రయత్నం చేస్తారు, జాబ్ తెచ్చుకుంటారు. ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. భయపడుతూ ఉంటే, అమ్మో ఇన్ని బుక్స్ చదవాలా, ఈ బిజినెస్ చేయాలా, ఈ పని చేయాలా, అప్పు చేయాలా అని భయపడ్డాము అనుకోండి, మనం ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళకూడదు. ఎప్పుడు ఏ పని చేయాలన్నా మనం భయపడకూడదు. భయం ఉన్న చోట లక్ష్మి రాదు. మనం లక్ష్మిని మేనిఫెస్టేషన్ చేయాలంటే ఫస్ట్ మనలో ఉన్న భయాన్ని తొలగించేసేయాలి. ఏ పైన మనం కష్టపడితేనే మనకు డబ్బు వస్తుంది అనేది ఇక్కడ ఎవరు చెప్పినా చెప్పకపోయినా సత్యం మాట్లాడుకోవాలి. అంటే కష్టపడితేనే డబ్బు వస్తుంది. పేపర్లు రాసుకుంటేనే, అఫర్మేషన్ చేస్తే డబ్బు వస్తుందని ఎవ్వరు చెప్పరు. ఇది టెక్నిక్స్ మాత్రమే. దారులు వెళ్తూ ఉంటాము, దారుల్లో మనకి సంపాదించాలి అనే థాట్ రావటానికి ఒక సూచన, ఒక ఇండికేషన్ గా పెట్టుకొని, ఒక నమ్మకం కలిగించి, నీ మైండ్కి నమ్మించటానికి, నమ్మట్లేదు నమ్మించటానికి చేస్తున్న ప్రయత్నాలే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా.
మీరు వీటిని ఫాలో అవ్వండి, మీ మైండ్లో అది స్కాన్ అవుతుంది, దాని ద్వారా మీరు వర్క్ చేస్తారు అని ఎందుకు తదేకంగా చెప్తున్నామంటే మీకు నమ్మకం కలిగించడం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేయంగానే మనకు ఒళ్ళు నొప్పులు, మన పెయిన్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. అలానే ప్రతిరోజు వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకుంటామా? ఒక్కరోజు వేసడానికి ఎందుకు వచ్చింది ఆ పెయిన్, దానికి కారణం ఏంటో ఆలోచన చేస్తాం. ఆయన ఒక ఫుడ్ డైట్ ఇస్తాడు, ఆ డైట్ని ఫాలో అవుతాం, వస్తుంది మళ్ళీ హెల్త్ ఇష్యూ వస్తుంది, కానీ వెంటనే రాదు, ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వస్తుంది. ఈ మనీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా అంతే, దేనికి భయపడకూడదు. మీరు చెయ్యాలి అంటే ధైర్యంగా చేయండి, ఏ పనైనా చేయండి, దాని ద్వారా మీరు సంపాదన పొందుతారు. అంతేకాని నేను చెప్పానని అఫర్మేషన్ రాసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, డబ్బు రాదు. మీరు కష్టపడాలి, మీ ప్రవాహం జరుగుతుంది. ఆ ప్రవాహంలో ఏదైనా రాళ్ళు రప్పలు ఉన్నాయి అని మీ మైండ్ నెగిటివ్లో పోకోకుండా ఉండడం కోసం, మీకు పాజిటివిటీ నింపడం కోసమే ఈ అఫర్మేషన్ చేయండి, మీ మైండ్ పాజిటివ్లో వెళ్తుంది అని చెప్పడానికి ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.